And we all know, if anybody is asked to talk about Brother Timothy, he is very close to everybody, isn't it? చూడండి, సోదరు తిమోతి గారి గురించి సాక్ష్యం చెప్పాలంటే ఆయన ప్రతి ఒక్కరు కూడా సన్నిహితులే. Yes, everybody can tell at least one or two experiences what they had with Brother Timothy. ప్రతి ఒక్కరు కూడా సోదరు తిమోతి గారితో వారు కలిగినటువంటి ఒకటి రెండు అనుభవాలు చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పగలుగుతారు. Yesterday, John was asking me, నిన్నటి దినాన జాన్ నన్ను అడుగుతా వచ్చాడు, you are very close to Dad. నాన్నగారికి నువ్వు చాలా మరి దగ్గరగా సమీపంగా ఉండినావు, And even in the house of God also. దేవుని ఇంటిలో కూడా నువ్వు చాలా సన్నిహితంగా తనతో ఉన్నావు. And you are like one of the children. ఆయన పిల్లల్లో ఒకరిగా నువ్వు ఉన్నావు. Because he is 83, I am 83 means on 30th December he will be completing 83. ఆయన వయసు 83 సంవత్సరాలు అంటే డిసెంబర్ 30వ తేదీ వస్తే ఆయన సంవత్సరాలు 30. Because brother is born in the year 1938 on 30th December. అంటే సోదరుడు 1938వ సంవత్సరం డిసెంబర్ మాసం 30వ తేదీన ఆయన జన్మించాడు. And I am 60. నా వయసు 60 సంవత్సరాలు. So something, of course, at an young age if I was born, so okay, I can be considered as a son. గనక When brother is at the age of 23. గనక సోదరుడు 23 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను జన్మించాను. జన్మించి ఉంటే See, but anyhow, in the ministry, brother loved me, encouraged me so much. ఏదేమైనప్పుడు కూడా పరిచర్యలో సోదరుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు, ఎంతో ప్రోత్సాహపరిచాడు. As a matter of fact, I am asked to share the word of God, but time is already over. దానికి దేవుని వాక్యం పంచుకోవాలని నాతో చెప్పారు, కానీ ఇప్పటికే సమయం అయిపోయింది. Though we are sitting here with, now and then we are smiling, but when we see inside our hearts, we are sitting here with heavy hearts, isn't it? చూడండి, ఇక్కడ మనం కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం మనం నవ్వుతా ఉంటున్నాం, ముఖం చిరునవ్వు ఉంది, కానీ హృదయంలో భారభరితమైనటువంటి హృదయాలతో మనం అందరూ ఇక్కడ కూర్చొని ఉన్నాం. Because a great soul who labored a lot among us, especially in our assemblies, has departed to its eternal destiny. ఎంచేతంటే ఎంతో గొప్ప మరి వ్యక్తిగా దైవజనుడు, ఆయన మన సమాజంలో ఎంతో పరిచర్య సేవ చేసినటువంటి ఆయన తన నిత్యమైనటువంటి చిరాగృహానికి చేరుకున్నాడు. Not one or two, many people, hundreds and thousands of people are benefited by his ministry. ఆయన పరిచర్య సేవ ద్వారా ఒకరిద్దరు కాదు, వందల కొలది వేల కొలది ప్రజలు మేలు పొందారు. You can see on the day when brother was called to glory, the next day the whole Hebron compound was full. Even today, though corona is there and even the Bandh is there, many people from so many places have come. They have left, they have gone back to their places. If not this compound or that compound, it wouldn't be sufficient. దినాన్ని ఇప్పుడు సోదరు మరి మహిమలోని పిలువబడ్డాడు అనేటువంటి వార్త వినబడగానే ఆ ఉదయకాలన హెబ్రోన్ ఆవరణం పూర్తిగా ఆ ప్రజలతో నిండిపోయింది. మరి ఇప్పుడు కూడా మనం చూసినప్పుడు చాలా మంది వేరే స్థలాల నుంచి కరోనా కోవిడ్ ఉన్నప్పటికీ కూడా వారు ఆయా ప్రాంతాల నుంచి వారు వచ్చారు, ఇప్పుడు వెళ్ళిపోయారు చాలా మంది. పూర్తిగా మరి ఈ సమయంలో కూడా ప్రజలు మనం చూస్తా ఉన్నాం. Even at this time you can see around 1500 or 1600 are sitting here in the compound. ఇప్పుడు ఈ సమయంలో కూడా మరి ఇక్కడ ఆవరణంలో 1500 మంది వరకు కూర్చొని ఉన్నారు. What is the reason for that? దీనికి అంతటికి కారణం ఏంటి? He is not only a Bible teacher, he is a spiritual father to many. ఎందుకంటే ఆయన కేవలము బైబిల్ బోధించినటువంటి బోధకుడు మాత్రమే కాదు, కానీ అనేకులకు ఆత్మీయమైనటువంటి తండ్రి. As we read, many teachers are there. Anybody can share wonderful mysteries from the word of God. But the thing is, the fatherly attitude is missing. చూడండి, మనం ఎరుగుతాము, చాలా మంది దేవుని వాక్యంలో నుంచి గొప్ప మర్మాలు చెప్తారు, వారు బోధిస్తారు, కానీ అనేక మంది బోధకులు ఉన్నారు, కానీ తండ్రి లాంటి అలాంటి వైఖరి, తండ్రి లాంటి మనసు అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. That's why many people not caring that pandemic, even the Bandh, they have come and they have seen and they have paid their last respects and they have gone to their places. అందుచేత అనేకులు ఇక కోవిడ్ మరి ఒక అంటువ్యాధి ఎంతగానో ఉన్నప్పటికీ కూడా, రేపటి దినాన్న బంద్ ఉన్నప్పటికీ కూడా వారు చివరిసారిగా మరి సహోదరుని వారు చూడాలని వారు వచ్చారు. వారు మరి వారి స్థలాలకు తిరిగి వెళ్ళిపోయారు. My association when it comes to my testimony with brother is right from 1981. నా యొక్క మరి సహవాసము సహోదరుతో నా సాక్ష్య విషయంలో 1981 సంవత్సరం నుంచి నేను సహోదరునితో సహవాసంలో ఉంటా వచ్చా. Almost 39 years, you can say 40 years. దాదాపుగా 39 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అనుకోవచ్చు. And though we were young people, yet he was loving us so much. మేమెంతో యవనస్తులుగా ఉన్నప్పటికీ కూడా ఆయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు. Today we are being used in the ministry. The reason is not because of many teachers, because of few fathers.
ఇది నాన్న మరి పరిచర్యలో మేము వాడబడుచుంటున్నామంటే అనేకమైన బోధకులు ఉన్న కారణాన్ని బట్టి కాదు కానీ ఇలాంటి తండ్రులు ఉన్నటువంటి కారణం చేత. A teacher, when a student commits mistake, he will try to punish the student. A father will never punish, and with love he will be telling what to do. ఫ్రెండ్, ఒక బోధకుడు లేక ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి తప్పు చేసినప్పుడు తను శిక్షిస్తాడు కానీ తండ్రి మాత్రము నేరుగా శిక్షించడు, ప్రేమపూర్వకంగా అతనికి ఆ సంగతి తెలియజేసి నేర్పిస్తాడు. A teacher, outside he may say, you must come up in your life, you must become bigger than me. But no teacher wants his student to become bigger than him. But every father wants his child to be bigger than him. ఫ్రెండ్, ఒక గురువు కావచ్చు, ఒక ఉపాధ్యాయుడు కావచ్చు, ప్రతి విద్యార్థిని కూడా తాను చెబితే ఏమంటాడంటే నువ్వు బాగా చదువుకోవాలి, నాకంటే గొప్పవాడు కావాలని బయటకు అంటాడు కానీ ఏ ఉపాధ్యాయుడు కూడా తన హృదయంలో అలాంటి ఆశ ఉండదో, అదో తండ్రి మాత్రము నిజంగా హృదయంలో నుండి నా కుమారుడు నాకంటే గొప్పవాడు కావాలని ఉంటుంది. Wholeheartedly he will be telling. హృదయపూర్వకంగా చెప్తాడు ఆ Yes, మాట. my son must become more than me. చెప్తాడు నా కుమారుడు నువ్వు నాకంటే గొప్పవాడుగా కావాలని. Very few people are there like that. అంటే అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. I think way back maybe 22-23 years back, Brother Timothy, when he was in Khammam, you can imagine, he invited me for special meetings. He was sitting like a pulley at my back and I have to speak. కనుక 22-23 సంవత్సరాల క్రితము సోదరుడు ఖమ్మంలో ఉండినాడు. ఆ సమయంలో ప్రత్యేక కూడికల కొరకే నన్ను ఆహ్వానించాడు. మీరు ఊహించవచ్చు, సోదరుడు ఎన్నికలో కూర్చొని పులి వలె నన్ను ముందుకు నిలబెట్టారు వాక్యం చెప్పడానికి. More than looking unto the congregation, I was looking unto him and preaching. కనుక ఆ సమయంలో సమాజం వైపు చూసి చెప్పేదానికంటే ఎక్కువగా ఆయన వైపు చూస్తూ వాక్యం చెప్పాను. What is that, Rotary colony or something is there? Outside Rotary Nagar, yes, still I remember. In Rotary Nagar, they arranged a meeting. Brother Timothy was leading and I was sharing the word. You can imagine my heartbeat. కనుక రోటరీ నగర్ అని ఆ స్థలంలో ఆ కూడిక పెట్టారు. Viola is laughing, heartbeat when I say. కనుక అప్పుడు సోదరు తిమోతి గారు కూడిక నడిపిస్తూ వచ్చారు. నేను వాక్యం చెప్తా ఉన్నాను, మీరు ఊహించవచ్చు నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటా ఉండిందో. Similar people are there. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. Brother Arvindam is one of them. అలాంటి వాళ్ళు సోదరు అరవిందం గారు ఒకరు. When he was in Kurnool, 8 to 9 times I went for special meetings. For every meeting he was sitting like a Grama Karanavan with all that Karanan table and everything he was writing. చూడండి, ఆయన కర్నూలులో దేవుని సేవకుడున్న సమయంలో దాదాపు 8-9 సార్లు ప్రతి కూడికల కొరకే నన్ను అక్కడ పిలిచాడు. ప్రతిసారి కూడా వెనుక కూర్చొని చిన్న బిడ్డలాగా ఆ పుస్తకము పెన్ తీసుకొని రాసుకుంటా ఉండేవాడు. See, his dressing is also like that. కనుక ఆయన వస్త్రధారణ కూడా అలాగే ఉంటుంది. And one day he put me to trouble also. ఒక దినాన నాకు కొంచెం నన్ను ఇరకాటంలో పెట్టేశాడు. After worship service is over, ఆరాధన అయిపోయిన తర్వాత next the sisters meeting was there. తర్వాత సహోదరుల కూడిక And ఉండింది. evening meeting was there. తర్వాత సాయంకాలం కూడిక ఉండింది. And after the meeting is over, worship is over, somebody called me and I went for lunch. తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత మరెవరు నన్ను భోజనం కొరకే పిలిచారు, నేను వెళ్ళాను. And Brother Arvindam phoned me, the sisters meeting speaker has not come, you come and share the word. సాధారణంగా నాకు ఫోన్ చేసి చెప్పారు ఏంటంటే సహోదరుల కూడికలో వాక్యం చెప్పాల్సిన సహోదరి రాలేదు కనుక మీరు వచ్చి వాక్యం చెప్పండి. I told him, can you provide me a saree? అప్పుడు నేను అన్నాను, మీరు ఏమన్నా సారీ నా కొరకు ఉంచారు. Those things I will look after, don't worry. If you want, I will give my pancha, then it will look like saree only. చీరేమైనా ఉందా నేను అడిగినప్పుడు అది నేను చూసుకుంటాలే, నా పంచ్ ఉంది, అది నువ్వు కట్టుకోవచ్చు చీరలాగా అని చెప్పాడు అనమాట. Ultimately, I have to speak in the sisters meeting. చివరికి ఏం జరిగిందంట, సిస్టర్స్ మీటింగ్ దాంట్లో వాక్యం చెప్పాల్సి వచ్చింది. They can call anybody. కనుక వారు ఎవరినైనా పిలుస్తారు. But this fatherly mentality people, they don't knew everything. చూడండి, they will just push us forward. చూడండి, తండ్రి లాంటి మనసు కలిగినటువంటి వారికి అన్ని తెలిసినా కూడా వారు ప్రోత్సాహపరిచి ముందుకు నెడతారు. And even Brother P. Benjamin in విజయవాడలో ఉండినటువంటి సోదరుడు పి బెంజమిన్ గారు కూడా, in Ibrahimpatnam when the table was opened, he just stalwart of the word of God. ఇబ్రహీంపట్నంలో ఎప్పుడైతే మొదటగా బల్ల ఆరంభించినారో ఆయన తానే వాక్యం చెప్పే విషయంలో చాలా గొప్ప దైవజనుడు. Even then, అయినా కూడా see, to that meeting he has taken me, was sitting at the back and he asked me to share the word of God. ఆ సమయంలో కూడా కూడిక ఆయన మరి వెనకలో కూర్చున్నాడు, నన్ను వాక్యం చెప్పమన్నాడు. These are fathers. వీరందరూ తండ్రులు. Brother Timothy, one day you are translating from Telugu to English. సార్ తిమోతి గారు ఒకటి నన్ను అన్నారు, నువ్వు తెలుగు నుండి ఇంగ్లీష్కి తర్జుమా చేస్తున్నావు. I will tell one sentence, you translate into English. నేను ఒక మాట చెప్తాను తెలుగులో, నువ్వు దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేయమన్నాడు. I will talk about that wood. నేను ఆ చెక్క గురించి మాట్లాడతాను. ఆయన తెలుగులో ఏమన్నాడు తెలుసా? తెలుగులో ఏమన్నాడు తెలుసా? ఇది చెట్టు మీద ఉంటే కొమ్మర,
ఇది గుడిలో ఉంటే అమ్మరా, ఇంటిలో ఉంటే బొమ్మరా, ఇంగ్లీష్లో చెప్పాను. దీస్ ఆర్ ఆల్ మెమరీస్, ఆన్ దట్ డే. I told in English also. నేను అది ఇంగ్లీష్ లో కూడా చెప్పాను. He was very happy. చాలా సంతోషపడ్డాడు. What I told? నేనేం చెప్పాను? On Chettu it is comma. Because we both, he was very happy. ఆయన చాలా సంతోషపడ్డాడు. In the temple it is amma. టెంపుల్లో And in the house it is bomma. Wonderful translation. అద్భుతమైన తర్జుమా అన్నాడు ఆయన. See, right from the beginning we are accustomed, in such schools we studied. ఆరంభం నుంచి ఇట్లాంటి స్కూల్లో మేము చదువుకున్నాం. In HMT one day brother Philip was, some of the HMT, we were having an open air there. హెచ్ఎంటి ప్రాంతంలో సువార్త దండయాత్ర జరుగుతా ఉండింది. అప్పుడు సోదరు ఫిలిప్ గారు ఉండినారు. In a small locality a few Malayalis are there. అక్కడ ఒక చిన్న ప్రాంతం ఉంది, అక్కడ కొంతమంది మలయాళీ వాళ్ళు ఉన్నారు. And people asked brother Philip to share the gospel in Malayalam. అప్పుడు మలయాళంలో సువార్త చెప్పమని సోదరు ఫిలిప్ గారికి చెప్పారు. Then who will translate? That is the big question. ఇప్పుడు మలయాళం నుండి తెలుగులోకి ఎవరు తర్జుమా చేస్తారనేది పెద్ద ప్రశ్న. Victor knows Malayalam. అప్పుడు సోదరు ఫిలిప్ గారు అన్నారు, విక్టర్ గారికి మలయాళం తెలుసు అన్నారు. Nobody knows. ఎవరికి మలయాళం తెలియదు. I do not know that I know Malayalam. నాకు మలయాళం తెలియదు. నాకు మలయాళం తెలిసినట్టు నాకు తెలియదు. Then what has happened? He started a message in Malayalam in the center, HMT center, Chintal. చింతల్ హెచ్ఎంటి సెంటర్ లో మలయాళంలో ఆయన సువార్త వాక్యం చెప్పడం He మొదలుపెట్టాడు. is telling the verses. ఆయన వచనాలు చెప్తా ఉన్నాడు. And I am telling in Telugu. నేను తెలుగులో చెప్తా వచ్చాను. ఏంటి? Some Malayali fellow came and told to brother Philip, this fellow is translating all wrong things. ఒక మలయాళం ఆయన వచ్చేసి ఆయన ఫిలిప్ గారితో చెప్పాడు, ఆయన తెలుగులో చెప్పి అంత తప్పులు చెప్తున్నాడు, అంత ఏదేదో చెప్తున్నాడు అన్నాడు. Then immediately brother Philip said, you don't know Malayalam, this is modern Malayalam. I translated the complete message because at the end of the message he was telling the verses in English. కనుక నీకు మలయాళం తెలియదు, ఇది మోడర్న్ మలయాళం అని ఆయనతో చెప్పాడు. ఎందుకంటే వచనాలు చెప్పి చివర్లో మరి ఏ వచనం అనేది ఇంగ్లీష్ లో చెప్తా ఉన్నాడు, కనుక అది నేను తెలుసుకొని చెప్తా వచ్చాను తెలుగులో. It is very difficult to translate from Telugu to English of the language of brother Timothy, brother Arvindam, such type of people. Suddenly they will jump into stories and we will be jumping into ponds, that's all. కనుక సోదరుడు తిమోతి గారు లాంటి వారు కావచ్చు, అరవిందం లాంటి గారు కావచ్చు, వాళ్ళ భాష తెలుగులో ఎలా ఉంటుందంటే దాన్ని ఇంగ్లీష్ లో తర్జుమా చేయడం చాలా కష్టం. సామెతలు చెప్తా ఉంటారు, కథలు చెప్తా ఉంటారు, దాన్ని ఇంగ్లీష్ లో చెప్పడం చాలా కష్టం. So that's why Telugu to English to Telugu will translate. అందుకనే కొన్నిసార్లు తెలుగు నుంచి తెలుగు తర్జుమా చేసేస్తాం. And those are fathers. కనుక వీళ్ళు తండ్రులు లాంటి వారు. Today we are standing here means next to the grace of God because of their fatherly love. ఇది నాన్న మేము ఇక్కడ నిలబడి ఉన్నామంటే దేవుని కృప తర్వాత ఇలాంటి తండ్రి లాంటి మనసు కలిగినటువంటి దైవజనులను బట్టి. That's why for all our functions in our house, way back in Godavari side, brother Timothy was always he was coming, and though he is having other programs, somehow he used to cancel and he used to come. అంచేత మరి ఆ దినాల్లో మేము గోదావరి మా ప్రాంతాల్లో ఉండేటువంటి వారు కనుక మా ఇళ్లలో ఎక్కడ కూడిక జరిగినా కూడా ఆయనకి మిగతా ఎక్కడ ఏది ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని రద్దు చేసుకొని ఆ కూడికలకు ఆయన వచ్చేవాడు. In this past 40 years, the last 20 years I can say, we are very close. కనుక గత 40 సంవత్సరాల్లో మరి గత 20 సంవత్సరాలు ఆయనతో నేను ఎక్కువగా సమీపంగా దగ్గరగా ఉండినాను. And much more during the corona time. ఇంకా ఎక్కువగా అంటే కరోనా దినాల్లో ఆయనకి చాలా దగ్గరగా నేను ఉండినాను. I will not take message if Victor is not there, that is his statement there. కనుక ఆయన ఏమనేవాడంటే, విక్టర్ ఉంటే నేను ఇంకా వాక్యం చెప్పను, ఆయన చూసుకుంటాడు. విక్టర్ ఉంటేనే కానీ నేను చెప్పను. ఓకే, బికాస్ ఆఫ్ ట్రాన్స్లేషన్. విక్టర్ ఉంటే గానీ నేను చెప్పను, ఆయన తర్జుమా చేస్తాడు. బికాస్ ఆఫ్ దిస్ యూట్యూబ్ ట్రాన్స్మిషన్ ద హోల్ వరల్డ్ ఈస్ వ్యూయింగ్ ద మెసేజెస్. ఎంచేతంటే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ప్రపంచమంతట్లో ఉన్నటువంటి విశ్వాసులు చాలా మంది కూడా ఈ వర్తమానాలు వారు చూస్తూ వింటూ ఉన్నారు. బికాస్ ఆఫ్ దిస్ కరోనా వైరస్, brother also could not go anywhere, and also the need has come to speak in two languages. చూడండి, ఈ కరోనా వైరస్ మరి అంటూ వ్యాధి ఉన్న కారణం చేత సోదరుడు ఎక్కడ బయటికి వెళ్ళలేకపోయాడు. అందరూ చూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా, గనక 2 భాషల్లో తప్పనిసరిగా ఉండాల్సి వచ్చింది. You may wonder, even in the meeting, suppose if I am sitting somewhere there, he is calling Barnabas. ఆయన విక్టర్ వచ్చాడు మినిమం 5 to 6 times in every meeting. గనక మరి కుడికలో కూడా మీరు నమ్మరు, నేను ఎక్కడన్నా కూర్చున్నప్పుడు ఆయన బర్నబాతో చెప్తా ఉండేవాడు, విక్టర్ వచ్చాడా అని 5-6 సార్లు అడుగుతా ఉండేవాడు. And Barnabas was telling me, బర్నబాస్ నాతో చెప్తా ఉండేవాడు. I used to just wave my hand by sitting there because personality is also small na. గనక నా పర్సనాలిటీ చిన్నది కనబడను గనక చేయట్లయితే చూపించేవాడు. And then he used to say like this.
అప్పుడు ఆయన ఇట్లాగనేవాడు. Yes, I am privileged to translate him. ఆయన Translation means I am not talking about the ministry. To stand beside him, we are not worthy. గనక ఆయనకు తర్జుమా చేసేది ఇది నిజంగా నా ఆధిక్యత అనుకుంటాను. తర్జుమా అంటే పరిచయ విషయం మాట్లాడలేను, కానీ ఆయన ప్రక్కన నిలబెట్టడం అనేటువంటి నిజంగా గొప్ప భాగ్యం. Even the last 2 messages he was sharing in the servants meeting on Thursday, I was translating. గత మరి చివరి వర్తమానాలు ఆయన గురువారం దినాన సేవకుల కూడికలో 2 వర్తమానాలు చెప్పాడు, వాటికి కూడా నేనే తర్జుమా చేశాను. Yeah, Psalm 92:1 for the worship message. ఆరాధన కొరకే కీర్తన 92:1 చెప్పాడు. And also again, as many of our brothers have mentioned, on conscience and how to live a holy life, how to have a clear conscience towards God and man. So those are the last 2 messages. తర్వాత రెండవ వర్తమానం ఇందాక చాలా మంది సాక్షులు చెప్తా వచ్చారు. నిర్మలమైనటువంటి మనసాక్షి రీతిగా కలిగి ఉండాలి, పరిశుద్ధ జీవితం ఎలా జీవించాలని ఈ 2 వర్తమానాలు ఆయన చెప్పారు. And many at the home call of brother Timothy, many people have sent me messages. Your partner is no more. మరి సోదరుడు తిమోతి గారు మహిమలోని పిలువబడినప్పుడు చాలా మంది నాకు ఈ మెసేజ్లు పంపించారు, నీ సహచరుడు, నీతో ఉండేటువంటి భాగస్వామి ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పి. You can ask either sister మీరు or the children, even Barnabas who was looking after him. Every day I can say, without praying for me, he has not gone to bed. మీరు సిస్టర్ని కానీ పిల్లల్ని కూడా అడగొచ్చు, ఆయన్ని చూసుకునేటువంటి సోదరుడు బర్నబాస్ని కూడా అడగొచ్చు. ప్రతి దినం కూడా నా కొరకు ప్రార్థన చేయకుండా ఆయన పడుకునేవాడు కాదు. When he starts the names of Hebron brothers, when he started praying, all the time the first name is mine. కనుక ఆయన హెబ్రోన్ సహోదరులు మరి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు, ప్రతిసారి మొదట నా పేరు తీసుకొని ప్రార్థన చేస్తూ ఉండేవారు. Today one thing is true. ఇది నా ఒక సంగతి సత్యము. Everybody who is born in this world, he has to leave this world. There is no doubt about it. చూడండి, ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని తప్పనిసరిగా విడిచి వెళ్లాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. But today I am put to loss because a person who truly praying for me is no more. అయితే ఇది నా జీవితంలో ఎంతో లోటుగా నేను భావిస్తున్నాను. నా కొరకు ప్రార్థించేటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు లేడు. Many times he was phoning me. చాలాసార్లు ఆయన నాకు మరి ఫోన్ చేస్తూ ఉండేవాడు, Mid of the night. మధ్యరాత్రి కూడా. And yes, I am reading the word of God. I am forgetting what is his name. గనక నేను వాక్యం చదువుతున్నాను, ధ్యానం చేస్తున్నాను, నాకు మర్చిపోతా ఉన్నాను, ఆ వ్యక్తి పేరేంటి వాక్యములో అని అడిగేవాడు. He was willing to accept correction at the age of 83. 83 సంవత్సరాల వయసులో కూడా ఇతరులు ఆయన సరి చేస్తే తీసుకోవటానికి ఆయన ఇష్టపడేవాడు. And not only that, అంతేకాదు, when he was sharing messages on the easily besetting since recently 12 weeks he have taken. ఆయన ఇటీవల కాలంలో హెబ్రోన్లో 12 వారాలు తీసుకున్నాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపం అని బైబిల్ పట్టణాలు తీసుకున్నారు. And he told me why they are putting this burden on me. ఆయన నాతో ఏమన్నాడంటే, వీళ్ళు ఎందుకని నా మీద ఈ భారం వేశారని. How can I take the Bible studies continuously? ఈ రీతిగా మరి క్రమంగా ఈ బైబిల్ పట్టణాన్ని నేనేలుగా తీసుకోగలను అన్నాడు. No, I cannot take. లేదు నేను తీసుకోలేను అని చెప్పారు. What to tell you tell, he asked me. కనుక ఆయన నన్ను అడిగాడు, మరి ఏం చెప్పాలి మీరు చెప్పండి. Not that he doesn't know. అంటే ఆయనకు తెలియదని కాదు, He is having wonderful message. ఆయన అద్భుతమైనటువంటి వర్తమానాలు ఆయన దగ్గర ఉన్నాయి. Then I told him one thing. అప్పుడు ఆయనతో నేను ఒక మాట అన్నాను, Anna, you are the only person who is alive, who is the closest person to Brother Vatsing. నేనేం చెప్పానంటే, సోదరు భక్త్ సింగ్ గారితో చాలా సమీపంగా దగ్గరగా మెలిగినటువంటి వ్యక్తుల్లో, సజీవంగా ఉన్నటువంటి వారిలో నువ్వు ఒక్కడవే అని చెప్పా. We do not know when you will be called. కనుక నువ్వు ఎప్పుడు మహిమలో పిలువబడతావో మాకు తెలియదు. In every Bible study, at least tell 2 or 3 experiences of yours. You గంట లాగేస్తావు 3 ఎక్స్పీరియన్స్లు చెప్పావంటే అన్నాను. కనుక ప్రతి వర్తమానంలో కూడా సదర్ భక్త్ సింగ్ గారితో నీకున్నటువంటి 2-3 అనుభవాలుగా నేను చెప్పగలిగితే గంట సేపు ఆ యొక్క వర్తమానం వస్తుందని Because they are చెప్పాను. experienced people. ఎందుకంటే వారు ఎంతో అనుభవం కలిగినటువంటి వారు. Yes, when they start sharing some experiences, God will bring to their memory some more verses and it will become a wonderful message. కనుక వారు తమ యొక్క అనుభవాల్ని ఆ యొక్క పాత సంగతులు ఎప్పుడైతే వారు తీసి చెప్తా ఉంటారో, దేవుడు కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తాడు, ఆ వచనాలు చెప్తా ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి వర్తమానంగా మారుతుంది. In 1 or 2 messages he mentioned also, this man only asked me to share the experiences. కనుక ఒక 2-3 వర్తమానాల్లో ఆయన చెప్పాడు కూడా, ఈయన ఈ అనుభవాలు పంచుకోమని నాతో చెప్పాడని. And those experiences became really a blessing to the church worldwide. కనుక ఆయన పంచుకున్నటువంటి ఆ యొక్క అనుభవాలే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సార్వత్రిక సంఘానికి గొప్ప ఆశీర్వాదంగా మారాయి. Today many will preach but there is no experience. ఇది చాలా మంది వాక్యం చెప్తారు కానీ అనుభవం లేదు. But the experiential expression will have
much fruit. అయితే అనుభవపూర్వకంగా చెప్పేటువంటి సంగతులు ఎక్కువ ఫలాన్ని తీసుకొని వస్తాయి. In 2016, 2016 సంవత్సరంలో the people, believers from Australia, this I will tell, and they already informed me the tea is there. కనుక ఇప్పటికి టీ సిద్ధంగా ఉందని చెప్పారు కనుక దీంతో ముగిస్తాను. And 2016, for year-ending ministry, the believers in Sydney and Melbourne, they have invited Brother Timothy to share the word of God. 2016 సంవత్సరాత్ మరి పరిచయ కొరకై సోదరు తిమోతి గారిని సిడ్నీ ఇంకా Melbourne and Sydney. సిడ్నీ మెల్బోర్న్ ఈ రెండు స్థలాల్లో ఉన్నటువంటి విశ్వాసులు మరి సోదరు తిమోతి గారిని అక్కడికి ఆహ్వానించారు. If you want to know the history, in 1958, Brother Butsing have gone there. మీరు చరిత్ర తెలుసుకోవాలని కోరుతున్నట్లయితే 1958వ సంవత్సరంలో సోదరు భక్సింగ్ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళారు. And after that, he sent another elder from Sri Lanka by name Nicholas in 1959 to Sydney. తర్వాత 1959వ సంవత్సరంలో శ్రీలంక నుండి ఒక పెద్ద సహోదరుడు నికోలస్ అని ఆయన అక్కడికి పంపించారు. And Desros was working there, Brother Desros. సోదరుడు డెస్రోస్ అని ఆయన అక్కడ మరి పనిచేస్తున్నాడు. And again, second time in 1968, Brother Butsing have gone to Australia. 69, he went the third time. తర్వాత రెండోసారి 1968లో సోదరు భక్సింగ్ గారు ఆస్ట్రేలియా వెళ్ళారు. తర్వాత మూడోసారి 69లో వెళ్ళాడు. An assembly, wonderful assembly established there. అక్కడ మన చక్కని ఒక సమాజం ఏర్పడింది. And when they thought of Hebron, they could not recognize anybody except Brother Timothy. కనుక వారు హెబ్రోన్ గురించి ఇప్పుడు ఆలోచన చేసినప్పుడు వారు మరి ఎవరిని గుర్తుపట్టరు ఒక తిమోతి గారిని తప్ప. Yes, they wanted to have brother there. అందుకనే సోదరుని అక్కడ వారు మరి కావాలని కోరుతా వచ్చారు. And when they asked brother, వారు సహోదరుని అడిగినప్పుడు and he phoned me, ఆయన నాకు ఫోన్ చేశాడు. will you come with me to Australia? ఆస్ట్రేలియాకి నాతో పాటు నువ్వు వస్తావా అని అడిగాడు. Because my English they cannot understand. ఎంచేతంటే నేను చెప్పే ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు. And if I speak in Telugu, it is very difficult. తర్వాత నేను ఊరికే తెలుగులో చెప్పాను అనుకోండి చాలా కష్టము. So you translate me from Telugu to English, you come to Australia. అందుకని నువ్వు తెలుగులో నేను చెప్తాను, నువ్వు ఇంగ్లీష్లోకి తర్జుమా చేయి, నాతో పాటు నువ్వు ఆస్ట్రేలియాకి రమ్మని చెప్పాడు. Then I told him, నేను ఆయనతో చెప్పాను, ఇండియాలో అయితే చేస్తాను, వినివాడు కూడా నేను చదివిన స్కూల్లో కూడా నా ఇంగ్లీష్ అర్థం అవుతుంది. బట్ ఇన్ ఆస్ట్రేలియా ఇట్ ఈస్ నాట్ లైక్ దట్, దేర్ ప్రొనౌన్సియేషన్ ఇస్ డిఫరెంట్. కనుక నేనేం చెప్పానంటే ఇండియాలో అయితే చేస్తాను, ఎంచేతంటే ఇక్కడ వినే వాళ్ళంతా కూడా నాలాంటి స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఇంగ్లీష్ అలాగుంటుంది. కానీ ఆస్ట్రేలియాలో వాళ్ళ ఇంగ్లీష్ మంచి ఇంగ్లీష్. Many times when I share the word of God in English, 1 or 2 messages will come. Against God, against another. Is it? Because our school is like that, Panchayat Samiti Elementary School. చాలాసార్లు నేను ఇంగ్లీష్లో వాక్యం చెప్పినప్పుడు నాకు ఎస్ఎంఎస్లు ఇవన్నీ వస్తా ఉంటాయి. అగెయిన్స్ట్ కాదు, అగెయిన్స్ట్ అనాలి. Sometimes I do not know some of the words in English also. I will be telling Telugu, translator will be telling in English. కొన్నిసార్లు నాకు కొన్ని మాటలు ఇంగ్లీష్లో రావు కనుక తెలుగులో చెప్పేస్తాను, తర్జుమా So I told చెప్తాను. Brother Timothy, it is a big test for me, brother, talking to the Australians in English. And you, first of all, translating your Telugu is very difficult. And secondly, translating to English to Australians is much more difficult. You are throwing me to hell. నేనేం చెప్పానంటే సహోదరుడితో, మరి అసలు మీ తెలుగుని ఇంగ్లీష్లో తర్జుమా చేయడం చాలా కష్టం అండి, దాన్ని మరలా ఆస్ట్రేలియా. I said, okay, if God gives you freedom, you can propose. అప్పుడు నేను చెప్పాను, మీకు దేవుడు కానీ స్వాతంత్రం ఇచ్చినట్లయితే మీరు చెప్పండి నా పేరు అన్నాడు. And then he told them that we too will come because I cannot talk fluently in English. I will bring Brother Victor with me. And finally, they agreed for both of us. కనుక ఆయన వాళ్ళతో ఆస్ట్రేలియా ఉన్నటువంటి వాళ్ళతో చెప్పాడు, నేను ఇంగ్లీష్లో మరి అంత చక్కగా మాట్లాడలేను కనుక సోదరు విక్టర్ గారిని తర్జుమా కొరకే నేను తీసుకొని వస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. At that time, brother was 78. ఆ సమయంలో సోదరుడి వయసు 78 సంవత్సరాలు. And we both applied for visas. మేమిద్దరం కూడా వీసా కొరకై దరఖాస్తు పెట్టుకున్నాం. And the authorities, the Australian embassy and all these people, they have gone through this process and they granted visa to me, they rejected his visa. సో అక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి దౌత్య కార్యాలయం వారందరూ కూడా మరి మా పేపర్లు అవన్నీ కూడా చూసిన తర్వాత నాకు వీసా ఇచ్చారు, మరి సో తిమోతి గారికి వీసా వాళ్ళు ఇవ్వలేదు. And he said, see, God speaks in so many ways. ఆయన అన్నాడు, చూడు దేవుడు అనేక విధానాల్లో మాట్లాడతాడు. See, you never thought that you want to come to Australia. నువ్వు అసలు ఎప్పుడు ఆస్ట్రేలియాకి రావాలనుకోలేదు. But when we applied, they rejected